హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కరెంట్ అఫైర్స్ అడ్డా రోగిస్ అకాడమీ. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకేమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఓకేనా? చలో లుక్ ఇంటు ఫస్ట్ టాపిక్. ఎస్, ఇక్కడ మీకు కనబడుతుంది ట్రకోమా. ఏంటి? ట్రకోమా. ట్రకోమా అనేది కంటికి సంబంధించిన ఒక డిసీజ్. ఇది కానీ మనకి ఇంటెన్సిఫై ఎక్కువగా అవుతే శాశ్వతంగా కంప్లీట్ బ్లైండ్నెస్ వచ్చే పాసిబిలిటీస్ కూడా మనకు ఉంటాయి. సో ఈ ట్రకోమా ఈరోజు ఎందుకు లైమ్లైట్లోకి వచ్చింది? ఇది కాంటెక్స్ట్. ఎందుకు లైమ్లైట్లోకి వచ్చిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఏంటి అంటే ఇండియాలో కంప్లీట్గా ఇది ఎరాడికేట్ అయిపోయే సిచ్యువేషన్లో ఉంది అని దీని గురించి కూడా మాట్లాడారు. చూడండి, ఇక్కడ భారత ప్రధానమంత్రి భారతదేశం కంటి వ్యాధి అయిన ట్రకోమా నుంచి విముక్తి పొందింది అని ప్రకటించారు. అంటే కంప్లీట్లీ ఎరాడికేషన్ జరిగింది. చూడండి, గత 2 రోజుల కింద కరెంట్ అఫైర్స్లో మనం ఏం మాట్లాడుకున్నాం? యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకున్నాం. 0 డోస్ చిల్డ్రన్ గురించి మనం మాట్లాడుకున్నాం. అవునా కాదా? సో అక్కడ మనం పోలియో ఇరాడికేషన్, తర్వాత కలరా ఇరాడికేషన్, స్మాల్ పాక్స్ ఇరాడికేషన్, ఇలాంటి ఇరాడికేషన్స్ మొత్తం మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఏ ఇరాడికేషన్ మనం మాట్లాడుకుంటున్నాం? ట్రకోమా ఇరాడికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది కాంటెక్స్ట్ ఏంటి? జస్ట్ ఈ మన్ కీ బాత్ అంటే మనసులో ఉన్న పదాలని మాట్లాడుకునే ఒక ప్రోగ్రామ్ అన్నట్లుగా. సో ఆ ప్రోగ్రామ్ దీని గురించి మాట్లాడు. దీని డీటెయిల్డ్ డెలివరీ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాస్ట్. సో ఆ బ్యాక్టీరియా నేమ్ వచ్చేసి చూడండి, ఇట్స్ ఎ బ్యాక్టీరియం క్లమిడియా ట్రకోమాటిస్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇట్? బ్యాక్టీరియా క్లామిడియా ట్రకోమాటిస్. ఆ బ్యాక్టీరియా నేమ్ వచ్చేసి. సో ఇది ఒక కంటాజియస్ డిసీజ్, అంటే ఇది ఒక అంటువ్యాధి. సో అంటువ్యాధి అన్నట్లుగా. ఏ రకంగా ఈ వ్యాధి అంటుకుంటుంది? ఏ రకంగా అంటే ఇట్ ఈస్ త్రూ కాంటాక్ట్ విత్ ఐస్, ఐలిడ్స్, నోస్, థ్రోట్, సెక్రెషన్స్ ఆఫ్ ద ఇన్ఫెక్టెడ్ పీపుల్. ఎవరికైతే ఈ వ్యాధి వచ్చిందో వాళ్ళ కంటికి సంబంధించి కానీ, నోస్కి సంబంధించి కానీ, వాటికి సంబంధించిన లిక్విడ్స్, ఫ్లూయిడ్స్ ఉంటాయి కదా, అవి టచ్ అవుతే మనకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దాంతోపాటు పూర్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఇన్ దిస్ టాపిక్. సో చాలా పేలమైన ఒక కమ్యూనిటీ లైక్ ఎన్వైరన్మెంట్ స్ట్రక్చర్ ఉన్నా సరే అది మనకు ప్రాబ్లంగా మారుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ఇది జెనీవాలో మనకి లొకేట్ అయింది. ఇది ఏమని చెప్పింది అంటే ట్రకోమా ఇస్ ద నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అన్నట్లుగా. దీన్ని మనం నెగ్లెక్ట్ చేసినాం. ట్రాపికల్ డిసీజ్ అంటే ఏంటి? ఉష్ణమండల వ్యాధి. అంటే మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చామన్నట్లుగా దీన్ని. సో ఇట్స్ ఎస్టిమేషన్ సజెస్ట్ దట్ ద 150 మిలియన్, దాదాపుగా 150 మిలియన్ ప్రజల వరకు వరల్డ్ వైడ్గా దీని బారిన పడి దీన్ని పెయిన్ని అనుభవిస్తూ ఉన్న వారు ఉన్నారని ఎవరు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది? WHO. ఓకేనా? ఎస్, WHO ఇవ్వడం జరిగింది. సో ఇందులో మన ఇండియా స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేస్తే మన ఇండియా యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇక్కడ మన ఇండియా సిచ్యువేషన్ చూస్తే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ నేషనల్ ట్రకోమా కంట్రోల్ ప్రోగ్రామ్ ఇన్ 1963. చూడండి, ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ మనం తీసుకొచ్చాం? 1963లో తీసుకొచ్చాం. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఈ ప్రోగ్రామ్ని మనం ఇంటిగ్రేట్ అంటే మర్జ్ చేస్తాం. దీంట్లో ఇండియాస్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ బ్లైండ్నెస్, సింపుల్గా NPCB, కంట్రోల్ బ్లైండ్నెస్లో మనం దీన్ని మర్జ్ చేసామని చెప్తుంది. తర్వాత 2017లో చూసుకుంటే కంప్లీట్గా డిక్లేర్డ్ ఫ్రీ ఫ్రమ్ ఇన్ఫెక్టివ్ ట్రకోమా నుంచి 2017లో మనం కంప్లీట్గా ఫ్రీ అయిపోయాం అని చెప్తుంది. తర్వాత హౌఎవర్ ద సర్వేలెన్స్, మళ్ళీ మనం నిఘా పెట్టాం. సో కంటిన్యూడ్ ఫర్ ద ట్రకోమా కాజెస్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 2019 to 2024. మళ్ళీ ఇంకా ట్రకోమా కేసెస్ మనకి నమోదైనా లేవా? 2019 to 2024 దాకా మనం తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత దాదాపుగా మనం ఒక 200 ఎండమిక్ డిస్ట్రిక్ట్స్లో మనం మళ్ళీ దీన్ని సర్వే చేస్తాం. సో ఈసారి దీన్ని దేనికి సర్వే చేస్తాం? నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపైర్మెంట్. ఈ ప్రోగ్రామ్ కింద మనం మళ్ళీ సర్వే చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత WHO కొన్ని రికమెండ్స్ చేసింది సేఫ్ అనే స్ట్రాటజీ కింద. ఆ సేఫ్ అనే స్ట్రాటజీ కింద ఆ రికమెండేషన్స్ ఏంటి అంటే సర్జరీ టు ట్రీట్ ద బ్లైండింగ్ స్టేజ్లో ఉంటే కంటికి సర్జరీ చేసుకోండి. తర్వాత యాంటీబయాటిక్స్ టు క్లియర్ ద ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ వాడండి. తర్వాత అజిత్రోమైసిన్ని వాడండి. ఆ తర్వాత ఫేషియల్ క్లీన్నెస్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఇంప్రూవ్, మొహాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి, మీ చుట్టుపక్కల పరిసరాల్ని, ఇలా చాలా వరకు సేఫ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది కాంటెక్స్ట్. మనం క్వశ్చన్స్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎస్, చూడండి,
క్వశ్చన్ అంటే వాట్ ఈస్ ద మెయిన్ కాస్ ఆఫ్ ట్రకోమా? ట్రకోమా అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇది దీనికి సంబంధించిన వెక్టర్స్ అంటే దీన్ని మోసుకొచ్చే థింగ్స్ ఏంటి అంటే ఒకటి బజార్ ఫ్లై అండ్ మస్కా సోర్బెన్స్ అంటే ఈగల్ ద్వారా ఇది మనకు వస్తుంది. సో ఇలా మనం క్వశ్చన్స్ని చూడొచ్చు. ఇది ట్రకోమా సంబంధించిన ఎంటైర్ ఇష్యూ. గుర్తుపెట్టుకోండి, బయాలజీ స్పెక్ట్రంలో ఇన్ ద పర్స్పెక్ట్ ఆఫ్ బయాలజీలో మనం ఇలాంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ టాపిక్ ఎందులో వచ్చింది? కరెంట్ అఫైర్ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. ఎస్, ఎట్ సీ అబ్జర్వర్ మిషన్ లేటెస్ట్ న్యూస్. పేర్లోనే ఉంది ఎట్ సీ అబ్జర్వర్ అంటే చూడండి, సముద్రంలో ఉండి అబ్జర్వ్ చేస్తుందా లేదా? సో దీనికి మనం పెట్టిన పేరేంటి? ఎట్ సీ అబ్జర్వర్. సో ఎట్ సీ అబ్జర్వర్ పేర్లోనే ఉంది, అబ్జర్వ్ చేయాలి. ఎందుకు అబ్జర్వ్ చేయాలి? ఎందుకు సర్వేలెన్స్ ఎందుకు పెట్టాలి? నిఘా ఎందుకు పెట్టాలి? అక్కడ మనకి థ్రెట్ ఉందా, లేదంటే మన ట్రేడ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మన కోఆపరేషన్ ఎలా ఉంది, మనకి సంబంధించిన ఏమైనా అక్కడ డేంజరస్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా అని ప్రతి ఒక్కదాన్ని అడ్రస్ చేయాలంటే ఇలాంటి ఒక సర్వే మిషన్స్ని మనం కండక్ట్ చేయాలి కదా. సో చూస్తే ఈ సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి క్వాడ్ దేశాలు అని వచ్చింది. ఈ క్వాడ్ దేశాలు ఫర్ ద ఫస్ట్ టైం ఎట్ సీ అబ్జర్వర్ మిషన్ని ఇవి లాంచ్ చేశాయి. సో ఇక్కడ క్వాడ్ చూడండి, ఇది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇది మనకి 2007లో ఎస్టాబ్లిష్ అయింది. దీంట్లో ఉండే కంట్రీస్ ఏంటి? అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా అండ్ ఇండియా. సో ఈ 4 దేశాలు దీంట్లో ఉండడం జరుగుతుంది. ఈ క్వాడ్ దేశాలు తీసుకొచ్చిన ఫస్ట్ మిషన్ ఏంటి? ఈ అబ్జర్వర్ ఎట్ సీ. ఓకేనా? సో చూస్తే ఇక్కడ చూడండి, అవే కంట్రీస్ ఇండియా, జపాన్, యూఎస్ఏ అండ్ ఆస్ట్రేలియా తీసుకొచ్చాయి. ఎందుకు? స్ట్రెంథనింగ్ ద మారిటైమ్ సెక్యూరిటీ, సముద్రాల మీద మన సెక్యూరిటీని, తర్వాత ఇంటరాపరబిలిటీని, తర్వాత ఇన్ ద ఇండో పసిఫిక్ రేంజ్ అండర్ ద విల్మింగ్టన్ డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ పేరేంటి? విల్మింగ్టన్ డిక్లరేషన్. డిక్లరేషన్ పేరేంటి? విల్మింగ్టన్ డిక్లరేషన్లో భాగంగా క్వాడ్ దేశాలు మ్యారిటైమ్ సెక్యూరిటీ మీద ఈ చర్యను తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన కాంటెక్స్ట్. అదేవిధంగా ఇండియా, ఇక్కడ చూడండి, ఇండియా పార్టిసిపేషన్ రీఇన్ఫోర్సెస్ ఇట్స్ స్ట్రాటజిక్ మ్యారిటైమ్ విజన్ సాగర్. మనం సాగర్ అనే ఒక మ్యారిటైమ్ విజన్ని ఎప్పుడు నరేంద్ర మోడీ గారు 2015 మార్చ్లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సాగర్ అంటే అబ్రివేషన్ ఏంటి? సో అక్కడ మీకు కనబడుతుంది సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. అంటే సేమ్ అండి, మనం కూడా కోఆపరేషన్ కానీ, సెక్యూరిటీ ఇష్యూస్ కానీ, ట్రేడ్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఇవన్నిటిని మనం స్ట్రాంగ్గా, మన ఇంటరాపరబిలిటీ స్ట్రాంగ్గా డెవలప్ చేసుకోవడానికి మనం తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామే ఈ సాగర్ ప్రోగ్రామ్. ఎప్పుడు వచ్చింది? 2015లో వచ్చింది. అర్థమవుతుందా? ఎస్, ఇది తెలుగు స్క్రిప్ట్. నెక్స్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఈ టాపిక్ నుంచి మనం ఎలాంటి క్వశ్చన్స్ నేర్చుకోవచ్చు అంటే, ఫస్ట్ అసలు క్వాడ్ అంటే ఏంటి? ఇది ఎప్పుడు ఏర్పడింది? ఇప్పుడే కదా మనం మాట్లాడుకుంది, 2007లో ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ ద సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. అంటే సాగర్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాగర్ అంటే ఏంటి? ఇట్ ఇస్ ద స్ట్రాటజిక్ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్ వాజ్ అనౌన్స్డ్ బై ప్రధానమంత్రి మోడీ ఇన్ 2015 ఇన్ మార్చ్. సో దేన్ని అడ్రస్ ఇస్తుంది అంటే ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్. ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనేది మనకి 1997లో ఏర్పడింది. హిందూ మహాసముద్రంలో దేశాల మధ్య కోఆపరేషన్ కానీ, సెక్యూరిటీ ఇష్యూస్ కానీ, ట్రేడ్ కానీ ఇవన్నిటి కాంటెక్స్ట్లో మనం దీన్ని క్రియేట్ చేస్తాం. దీనికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ని అడ్రస్ ఇస్తూ మన దేశంలో సాగర్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటే ఏంటి? అది ఎప్పుడు ఏర్పడింది చూసుకున్నామని సరిపోతుంది. ఎందుకు? సో దీన్ని మనం ఎందుకు చేస్తాం? ఫోస్టర్ రీజనల్ కోఆపరేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. అండ్ ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? మనకిది 1997లో ఏర్పడింది. ఒకసారి రెట్రోస్పెక్టివ్లో భాగంగా దీన్ని కూడా చూసుకున్నామని సరిపోతుందండి. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఇది మనకి ఎప్పుడు 1997లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్స్ చూడండి, ఇది మ్యారిషస్లో ఇబెనెలో ఉంది. సో ఇక్కడ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఉన్నట్లుగా. సో 23 మెంబర్స్ దీంట్లో ఉన్నారు. ఇప్పటివరకు 12 డైలాగ్స్ అంటే 12 ఎక్సర్సైజ్ అండ్ సమ్మిట్స్ లాంటివి ఇక్కడ జరిగాయి. సో సెక్రటరీ జనరల్ చూసుకుంటే సంజీవ్ రంజన్, ఇట్స్ సెక్రటరీ జనరల్. చైర్ ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? శ్రీలంక. అండ్ వైస్ చైర్ ఎవరి చేతిలో ఉంది? ఇండియా. తర్వాత ఇది ఎప్పుడు ఏర్పడింది? 1997లో ఏర్పడింది. సో టాపిక్ ఏంటి? ఇట్ సీ అబ్జర్వర్. ఎక్కడికి వెళ్ళాం? క్వాడ్కి వెళ్ళాం. క్వాడ్ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చాం? సాగర్కి వచ్చాం. సాగర్ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాం? ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్కి. అర్థమవుతుందా? కరెంట్ అఫైర్స్
ఈజ్ నాట్ అ డైనమిక్. ఇది ప్రతిసారి స్టాక్ పాయింట్ని పట్టుకుంటూనే ఉంటుంది, సబ్జెక్ట్స్ని కూడా ఇంటర్లింక్ చేస్తూనే ఉంటుంది. ఈ అన్ని కాంటెక్స్ట్లో మీరు నోట్స్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇండియా ఎనర్జీ స్టాక్. పేరులోనే ఉంది ఇండియా ఎనర్జీ స్టాక్. అంటే ఇండియాకి సంబంధించిన ఎనర్జీ గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ కోసం ప్రజలందరికీ ఇస్తున్నారు. స్టేక్ హోల్డర్స్ అందరికీ దీని డేటాని అవైలబుల్గా పెడుతున్నారు. సో ఈ ఒక్క స్టేట్మెంట్ చదివితే మీకు అర్థమైపోతుందండి. బై డిజిటల్లీ ఇంటిగ్రేటెడ్ ఇండియాస్ ఫ్రాగ్మెంటెడ్ పవర్ ఎకోసిస్టమ్. మన పవర్ ఎకోసిస్టమ్ని మనం డిజిటల్గా అందరికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రతి ఒక్కరికి ఈ డేటాను మనం సమంగా చూపించగలిగే ఒక ట్రాన్స్పరెన్సీని మనం మెయింటైన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే మనం ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ అండ్ గ్రిడ్ ఆపరేటర్స్ నుంచి టు కన్జ్యూమర్స్ అంటే వినియోగదారుల వరకు ఎక్స్చేంజెస్ కానీ రెగ్యులేటర్స్ కానీ ఇవన్నిటిని పీర్ టు పీర్ ఎనర్జీ ట్రేడింగ్, సపోర్ట్ అగ్రిగేటెడ్ డిమాండ్ రెస్పాన్స్ ప్రోగ్రామ్స్ అమిడ్ రైజింగ్ రెన్యూవబుల్ ఇంటిగ్రేషన్. సో ఎక్కడైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ గురించి కన్జ్యూమర్స్ కానీ, దీని ట్రేడ్ గురించి కానీ, దీని వినియోగం గురించి కానీ, ఎంత వాడుతున్నాం, ఎలా జనరేట్ అవుతుంది, దీనికి సంబంధించిన మొత్తం విషయాన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ ఎనర్జీ స్టాక్ని ఈ ఎనర్జీ స్టాక్ని రూపొందించడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ప్రారంభించినట్లు ఇది ఈరోజు లైవ్ నెట్లోకి వచ్చింది. ఇది ఈ కరెంట్ అఫైర్ ఇష్యూ. ఓకేనా? సో కాస్త డీటెయిల్గా చూసుకుంటే ఇది ఏం చేస్తుంది, మనకి ఎలాంటి వాటిని ఇది ఆఫర్ చేస్తుంది. సో చూడండి, ఇట్ ఈస్ ద ఇనిషియేటివ్ aimed దట్ క్రియేటింగ్ a unified, secure, interoperable digital infrastructure ఫర్ ఇండియాస్ ఎనర్జీ సెక్టర్. మన ఇండియాస్ ఎనర్జీ సెక్టర్స్లో ఇది ఎవరెవరికి, కన్జ్యూమర్స్కి అంటే మనలాంటి వాళ్ళకి, తర్వాత అసెట్స్ దాపెట్టుకున్న ఆస్తులకి, తర్వాత ట్రాన్సాక్షన్స్, వీటన్నిటికీ ఒక యూనిక్ ఐడెంటిటీ కోడ్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు రియల్ టైం కన్సెంట్ బేస్డ్ డేటా షేరింగ్ చేస్తుంది. తర్వాత టూల్స్ ఫర్ కన్జ్యూమర్స్ ఎంపవర్మెంట్ అంటే కన్జ్యూమర్స్ ఎలా వాళ్ళు ఎంపవర్ అవ్వాలి దానికి సంబంధించిన టూల్స్ని అందిస్తుంది. తర్వాత మార్కెట్ యాక్సెస్ని అందిస్తుంది, ఇన్నోవేషన్స్ అందిస్తుంది. సో ఇవన్నిటి పరంగా దిస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ ప్రొవైడ్ అ స్టాండర్డైజ్డ్, సెక్యూర్డ్ అండ్ ఓపెన్ ప్లాట్ఫామ్ టు మేనేజ్, మానిటర్, ఇన్నోవేట్ అక్రాస్ ద ఎలక్ట్రిసిటీ వాల్యూ చైన్. సో ఇది సంగతి అన్నట్లుగా ఈ ఎలక్ట్రిసిటీ చైన్కి సంబంధించిన మొత్తం విషయాన్ని ప్రజలందరి ముందు ఇది పెడుతుంది. సో దీన్ని ఎనర్జీ స్టాక్ మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇది తెలుగులో స్క్రిప్ట్ అండి. మన దగ్గర చూడండి మార్కెట్లో ఇలాంటి డేటా మీకు ఎక్కడ ఇవ్వట్లేదు. ఇటు తెలుగు ఇటు ఇంగ్లీష్ మన ప్రతి ఒక్కటి తెలుగు ఇంగ్లీష్ అండ్ అవసరమైన ప్రతి దగ్గర రియల్ టైం విజువలైజేషన్ కూడా మన దగ్గర ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్, ఇండియాస్ ఎనర్జీ స్టాక్ అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం కదా, దిస్ క్రియేటింగ్ అ యూనిఫైడ్, సెక్యూర్డ్, ఇంటరాపరబుల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద కంట్రీస్ ఎనర్జీ సెక్టర్. సో మన ఎనర్జీ సెక్టర్ మొత్తానికి ఇది ఇలా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేస్తుంది. అండ్ వాట్ డూ మీన్ ద డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? సో ఇది మీరు మెయిన్స్ ఓరియంటేషన్లో కూడా మీరు రాసుకోవచ్చు. అసలు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, అర్థమవుతుందా? సో దీని గురించి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ చూస్తే మయోజెనసిస్ అంటే ఏంటి? కండరాలకు సంబంధించిన మయో అనే పదం దేనికి రిలేటెడ్ మజిల్సే కదా. సో ఇదంతా మనకు తెలిసిన విషయమే. యాక్సియం 4లో మన దేశం నుంచి శుభాంశు శుక్ల అంతరిక్షం స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ ఎప్పుడు రాకేష్ శర్మ గారు వెళ్ళారు. సో ప్రజెంట్ ఈయన వెళ్ళడం జరిగింది. సో ఈ కాంటెస్ట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి చాలా రకమైన ప్రయోగాలు చేస్తారు. ఆ చాలా రకమైన ప్రయోగాలలో వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్స్ ఇస్ మయోజెనసిస్. అంటే కండర క్షీణత, అస్థి పంజరాలకు సంబంధించిన విషయాలన్నిటినీ ఇక్కడ వీళ్ళు మాట్లాడుతారు. ఎలా అంటే భూమి మీద లైక్ ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కండరాల క్షీణత కానీ, లేకపోతే కండరాలు పట్టుకోవడం కానీ, లేకపోతే కొత్త సెల్స్ రీప్రొడ్యూస్ అయ్యే విధానం కానీ, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి ఆ ప్రయోగాలన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఆ కాంటెక్స్ట్లో మనకి ఈరోజు మయోజెనసిస్ అనే పదం వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? ఎస్, ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ బై విచ్ మజిల్స్ ఫైబర్స్ ఆర్ ఫార్మ్డ్. అంటే మన మజిల్స్లో ఉన్న ఫైబర్స్ ఎలా ఫామ్ అవుతుంది, అర్థమవుతుందా? నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ కాంప్లెక్స్ అండ్ హైలీ రెగ్యులేటెడ్ ప్రాసెస్ దట్ ఈస్ క్రూషియల్ ఫర్ డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్కెలిటల్ మజిల్ టిష్యూస్. అస్థి పంజరాల్లో ఉండే ఆ టిష్యూస్ అనేటివి ఎలా డెవలప్మెంట్ అవుతాయి, ఈ టెస్ట్ అన్నిటిని ఎక్కడ చేయడం జరుగుతుంది? మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో వీళ్ళు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది ఎందులో వచ్చింది? కరెంట్ అఫైర్స్ వచ్చింది. బట్ దిస్ టాపిక్ రిలేటెడ్ టు బయాలజీ. ఈ టాపిక్ రిలేటెడ్ టు బయాలజీ చెప్తున్నా కదా. కరెంట్ అఫైర్స్ ఇస్ నాట్ అ సింగిల్ సబ్జెక్ట్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్స్ అండ్ స్టాక్ జీకే ఓరియంటేషన్ ఒకటి మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇది దీనికి సంబంధించిన ఆ కణ ప్రక్రియ, ఆ సెల్యులర్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది.
సో చూస్తే మనకి ఫస్ట్ డిలామినేషన్, మైగ్రేషన్, ప్రొలిఫరేషన్, డిటర్మినేషన్, డిఫరెన్షియేషన్, ఫ్యూజన్, ఈ రకంగా కణాల లోపల ఎలా మనకి ఫామ్ అవుతాయి, ప్రతి దాంట్ లోపల కణాలు ఎలా ఫామ్ అవుతాయని ఇది చెప్తుంది. సో ఇక్కడ మీరు కొన్ని పేపర్ గ్లిమ్స్ కూడా చూడండి. సో ఇక్కడ మనం చూస్తే ఇదేంటి, సో యాక్సియం 4 ద్వారా మన దేశం నుంచి వెళ్ళడం జరిగింది. 41 ఏళ్ల క్రితం భూకక్షం చేరుకున్న తొలి భారతీయ వ్యోమగామిగా రాకేష్ శర్మ. సో రాకేష్ శర్మ ఎప్పుడు 41 ఇయర్స్ కింద మన దేశం నుంచి వెళ్ళారు. అప్పుడు ఇందిరాగాంధీ ప్రశ్నిస్తే ఆయన ఏమన్నారు, సారే జహాసే అచ్చా, అంటే ఇండియా నాకు అలా కనబడుతుంది మేడం అని చెప్పడం జరిగింది. ఇప్పుడు గగనయాన్ లక్ష్యంగా చూసుకుంటే మనం 2022లోనే భూకక్షలో భారతీయులను ప్రవేశపెట్టాలని అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల అది డిలే అయిపోయింది. కానీ ఆ లక్ష్యం నెరవేరడానికి ఆక్సియం 4 మిషన్తోని మనకి ఇప్పుడు ఏర్పడింది. కానీ ఈ గగన్యాన్ని మనం ఎప్పటిలోగా మనం చేద్దాం అనుకుంటున్నాం, 2027లో. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్, వెరీ 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 ఇంపార్టెంట్ డేట్. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ ఇక ఆర్థిక వృద్ధి మనం చూసుకుంటే మనం అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం దాదాపుగా 2% వరకు ఉన్నాం. మనం దాదాపుగా 2% వరకు ఉన్నాము. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల మన యొక్క స్పేస్ గ్రోత్ అనేది ఇంకా పెరుగుతుంది. ఓకేనా? ఇక మారుతాయి. ఎలా చందమామ మీద కానీ, అంగారకుడి మీద కానీ, ఇంకా మనం తర్వాత ఈ మార్స్ మీద కానీ, ఈ మూన్ మీద కానీ మనం తీసుకెళ్లి ఈ ప్రోగ్రామ్స్కి ఇది ఒక తొలి మెట్టుగా కూడా మనం మారుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మరోవైపు సొంత అంతరిక్ష కేంద్రాన్ని మనం నిర్మిస్తామని, 2040 కల్లా భారతీయుల్ని చంద్రుడిపైకి దింపుతామని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ఇస్రో ఎప్పటికీ 2040కి, ఇది కూడా నోట్ చేసుకోండి, 2040కి మనం మూన్ మీదకి మన ఇండియన్స్ మనం పంపుతామని ఇక్కడ చెప్పడం జరిగింది. సో బై ద వే ఇక్కడ ఇస్రో చైర్మన్ ఎవరు, వి నారాయణ్ తన బృందంతో అమెరికా వెళ్ళి ఆక్సియం మిషన్లో పాల్గొనడం జరిగింది. ఈ అన్ని పాయింట్స్ మనకి ఇలాంటి పేపర్ కట్స్ నుంచి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ పేపర్ కట్ ఇక్కడ చూడండి. మోడీ గారు దాదాపుగా 19 నిమిషాలు ఈయనతో మాట్లాడడం జరిగింది. సో ఇదంతా ఈయనతో మాట్లాడడం జరిగింది. ఎంత ఎత్తులో? 400 కిలోమీటర్ల ఎత్తులో, దాదాపు 41 ఏళ్ల విరామం తర్వాత స్పేస్లోకి వెళ్ళిన సెకండ్ ఇండియన్ ఎవరు? శుభాంశు శుక్లా. ఓకేనా? సో ఇక్కడ ఈయన శుభాంశు శుక్లా ఒక మాట చెప్పడం జరిగింది, మేము ప్రతిరోజు 16 సార్ల సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూసి ఒక గొప్ప అవకాశం నాకు దక్కింది సార్. ఆ తర్వాత మేము ఇక్కడ చాలా వరకు కష్టపడాల్సి వస్తుంది, ఇక్కడ ఎలాంటి గ్రావిటీ లేదు. సో మేము మీతో మాట్లాడితే సరే మా కాళ్ళని టై చేసుకుని మరి మీతో మాట్లాడాల్సి వస్తుంది అనే ఇలాంటి విషయాలు మొత్తం ఈయన ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇది అండి ఈరోజు మనం చూసిన కరెంట్ అఫైర్. ఇక్కడ ఖగోళంలో మన కండర క్షీణత పైన శుక్ల పరిశోధన, అంటే కండరాలు ఎలా క్షీణిస్తాయి, ఒకవేళ అక్కడ మేము చేసిన పరీక్ష సక్సెస్ అయితే అలాంటి ఎక్స్పీరియన్స్ మన కింద చేసి ఎవరైతే వృద్ధాపంలో ఈ కండరాల క్షీణతతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప ట్రీట్మెంట్గా వచ్చే ఒక పాసిబిలిటీ కూడా ఉంది సార్ అని ఆయన చెప్పడం జరిగింది. ఇది కాంటెక్స్ట్ అండి. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే, ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, NIPCCD. సో అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇది అండి. సో అసలు ఇదంటే ఏంటి ఒకసారి చూసినాక ఈ కరెంట్ అఫైర్ మనం మళ్ళీ చూద్దాం. ఓకే. ఫస్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? ఇది మనకి 1966లో ఏర్పడింది. ఫస్ట్ ఇదంతా చదివే ముందు ఆ నేమ్ని కాస్త డీటెయిల్గా ఎగ్జామిన్ చేయండి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక సంస్థ, పబ్లిక్ కోఆపరేషన్ అంటే ప్రజల కోఆపరేషన్తో చైల్డ్ డెవలప్మెంట్, సో చిన్నపిల్లల డెవలప్మెంట్ చూసుకుంటుంది. సో అంటే ఇక్కడ ఏంటి అంటే చిన్నపిల్లల డెవలప్మెంట్ చూసుకుంటుంది. సో అంతే ఇదండి. సో ఇది ఒక ఇండియన్ గవర్నమెంటల్ ఏజెన్సీ ఫోకస్డ్ ఆన్ ద ప్రమోటింగ్ వాలంటరీ యాక్షన్, అంటే చిన్నపిల్లల డెవలప్మెంట్ కోసం మన స్వచ్ఛందంగా కూడా మన సేవలు ఎలా చేయవచ్చు, అండ్ రీసెర్చ్ ఎలా చేయాలి, ట్రైనింగ్ ఎలా చేయాలి, డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అంటే స్త్రీలు మరియు చిన్నపిల్లల అభివృద్ధి కోసం మనం ఏ రకంగా పాటుపడాలి అనే ఒక సంస్థ మనకి ఎప్పుడు ఏర్పడింది? 1966లో ఏర్పడింది. ఏ మినిస్ట్రీ కింద? కాస్త చిన్నగా లాజిక్తో ఆలోచించండి. సో చైల్డ్ విమెన్ గురించి మనం మాట్లాడుతున్నాం, అది ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కదా, ఆ మినిస్ట్రీ కింద ఏర్పడింది. సో ప్రజెంట్ ఈ సంస్థకి ఎవరి పేరును పెట్టడం జరుగుతుంది? సావిత్రిబాయి పూలే. సో చూడండి, సో ఆ పేరును సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థగా దీన్ని మార్చినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం గత నెల 19 నుంచి అమల్లోకి వచ్చినట్లు సోమవారం తెలిపింది అని ఇక్కడ మనం చూడొచ్చు. ఈ ఇన్స్టిట్యూట్కి ఇప్పుడు ప్రెసిడెంట్ పేరు ఎవరి పేరు మార్చారు? సావిత్రిబాయి పూలే. సో సావిత్రిబాయి పూలే ఇప్పుడు లైమ్లైట్లోకి వచ్చింది కాబట్టి మీరు జ్యోతిబా పూలే గురించి చూసుకోవాలి, అండ్ సావిత్రిబాయి పూలే గురించి కూడా మీరు హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని నోట్స్ చేసుకుని అడ్రస్ చేయాల్సిన అవసరం మీకు ఎంతగానో ఉంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో టుడే జూలై 3 ఈరోజు ఏంటి? సో వరల్డ్
ప్లాస్టిక్ బ్యాగ్ అగెన్స్ట్ డే, ద డే అగెన్స్ట్ ఆఫ్ వరల్డ్ ప్లాస్టిక్ బ్యాగ్స్. సో ఇది మనకు వరల్డ్ ప్లాస్టిక్ డేగా. ఇక్కడ థీమ్ అంటూ ఏది లేదు, ఓకేనా. జనరల్గా థీమ్ అంటూ ఏది లేదు. సో ఇక్కడ చారిత్రక నేపథ్యం చూసుకుంటే ఇది అంటే స్పెయిన్లో రీజీరో అనే ఒక స్వచ్ఛంద సంస్థ దీన్ని తీసుకొచ్చింది అని మీరు ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఇదంతా అనవసరం. బట్ ఇక్కడ ఒక చిన్న డేటా ఉంది. అదేంటంటే IUCN ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? 1948లో ఇది మనకి ఏర్పడింది. గ్లాస్గోలో ఉంటుందండి. ఇదేం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా అంట 460 మిలియన్ మెట్రిక్ టన్నులకు పైగా ప్లాస్టిక్ రిలీజ్ అవుతుంది. ఎంత? 460 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు ప్లాస్టిక్ రిలీజ్ అవుతుంది ప్రతి సంవత్సరం 20 మిలియన్ మెట్రిక్ టన్నుల వరకు ప్లాస్టిక్ రిలీజ్ అవుతుంది. ఇదంతా గాలి, నీరు, నేల ఆవరణలో కలుస్తుందని చెప్తుంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఈ ప్లాస్టిక్ వ్యర్థాల్లో 5వ వంతు అంటే ప్రపంచంలో మొత్తం 5 భాగాలు ఉంటే ఇందులో ఒక వంతు మన ఇండియాలోనే ఉన్నాయంట. ఒక్కో భారతీయుడు సగటున ఎంత? ప్రతి సంవత్సరానికి ఒక్కో భారతీయుడు 11 కిలోల ప్లాస్టిక్ని వినియోగిస్తున్నాడు. అండ్ మన దేశం చూసుకుంటే ఏటా 93 లక్షల టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. మన దేశం 93 లక్షల వ్యర్థాలు వస్తున్నాయి. అది చూడండి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఎంత? 460 మిలియన్ మెట్రిక్ టన్నుల పైగా ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. అర్థమవుతుందా? ఒక మన దేశంలోనే 93 వరకు ఉంది. సో అర్థమవుతుంది కదా, 1 of 5 మన దేశంలోనే ఇది జరుగుతుంది. అందులో 30 లక్షల టన్నుల ప్లాస్టిక్ అనేది ఎన్వైర్న్మెంట్లో చేరుతుంది అని ఇక్కడ ఈ రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనం ఒక ఫంగిని మనం చూడొచ్చు. ఒక ఫంగి. సో తెలుగులో ఏమంటాం దీన్ని? మనం దీన్ని ఫంగిని తెలుగులో శిలీంధ్రాలు అంటాం, ఓకేనా. ఎస్. సో శిలీంధ్రాలు టాపిక్ వచ్చింది. ఫంగి. నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్న ఒకే క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఫంగి? శిలీంధ్రాల గురించిన అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చనే, చాలా ఫేమస్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలిస్తే ఆన్సర్ చేయండి, తెలియకపోతే తెలుసుకొని మరీ ఆన్సర్ చేయండి. ఇది మీ మంచి కోసమే, ఓకే. ఎస్. చూడండి, ఇక్కడ ఇటీవల సిచువాన్ యూనివర్సిటీ అండ్ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు ఏం చేస్తారంటే బోట్రిటిస్ అనే శిలీంధ్రాలు. సో చూడండి, చదవండి. బోట్రిటిస్ ఫంగీస్ ఇవి అనేవి క్లోనింగ్కి, అసలు వీటిని మనం క్లోనింగ్ చేయలేము అని వీళ్ళు డేటా ఇవ్వడం జరిగింది. అసలు క్లోనింగ్ అంటే ఏంటి సార్? క్లోనింగ్ అంటే ఏంటి? క్లోనింగ్ అంటే నథింగ్ బట్ ఒకే జీవిని పోలి ఉన్న దానికి జిరాక్స్ కాపీ, అలాంటి జీవిని మళ్ళీ మనం తయారు చేయాలి, మళ్ళీ మనం ఉత్పత్తి చేయాలి. సో దాన్ని మనం క్లోనింగ్ ప్రక్రియ అంటాం. వీటిని మనం ఇక క్లోనింగ్ చేయలేమంటున్నాం. సార్ అసలు ఈ ఫంగీ ఏంటి? మేము ఇప్పుడు చూసామా, మా లైఫ్లో చూసామంటే మనం ప్రతిసారి చూసింది ఏం లేదండి, ఇలా గ్రేప్స్ అంటే ద్రాక్షకి ఇలా పట్టుకొని దీంట్లో ఉన్న జీవ పదార్థాన్ని మొత్తం లాగేసి అవి బ్రతుకుతాయి. అర్థమవుతుందా? సో మనం ప్రతిసారి చూసేదే. ఆ ఫంగీ పేరేంటి? బోట్రిటిస్. సో ఇక్కడ సింపుల్గా మిమ్మల్ని బెండ్ చేయడానికి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇది ఫస్ట్ వైరస్సా లేదా బ్యాక్టీరియానా లేదా ఇంకేదైనా ఈ రకంగా మనం అడుగుతారు. సో జనరల్ ఎక్కువ మంది ఇది వైరస్ అని వెళ్ళిపోవడం కానీ లేదా బ్యాక్టీరియా అని వెళ్ళిపోవడానికి కానీ ఎక్కువ ప్రాబ్లం ఉంది. కాస్త జాగ్రత్తగా చూడండి, కొంచెం ఆలోచించండి. సో అంత క్యూరియస్గా ఏం వెళ్ళకండి. ఇది దేనికి సంబంధించింది? ఇది ఒక ఫంగీ, ఇది ఒక శిలీంధ్రానికి సంబంధించిన ఇష్యూ, ఓకేనా. ఎస్. కాస్త డీటెయిల్ చూస్తే ఇది నెక్రోట్రోపిక్ శిలీంధ్ర వ్యాధికారకం. సో ఇది నెక్రోట్రోపిక్ సంబంధించింది. అసలు ఏంటి సార్ నెక్రోట్రోపిక్ అంటే? ఏంటి అంటే ఎప్పుడైతే ఒక వైరస్ కానీ లేదా ఒక హోస్ట్ ఉంటుందండి, ఆ హోస్ట్ లోపలికి వస్తున్న ఏదైనా జీవి కానీ దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తూ డెవలప్ అయ్యే విధానాన్ని మనం ఏమంటామంటే నెక్రోట్రోపిక్ అంటాం. సో ఇది రాగానే దాంట్లో ఉన్న మొత్తం పోషకాలని లాగేసుకుంటుంది. ఆ తర్వాత దెబ్బతిన్న మొక్కల కణజాలం కానీ ఈ శిలీంధ్రానికి అవసరమైన పోషకాలని అందించగలదు. సో మొత్తంగా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుందని ఈ స్టేట్మెంట్ మొత్తం చెప్పడం జరుగుతుంది. సో ఇది మొత్తం మనకి ఏమీ అవసరం లేదు. జనరల్గా ఇది ఎక్కువ ద్రాక్షకు సోకుతుంది అని చెప్తుంది. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్. సో ఇదే స్క్రిప్ట్ మనకి ఇంగ్లీష్లో ఉంది, ఓకే. దీని మీద ఒక చిన్న క్వశ్చన్ చూస్తే, ఈ బోట్రిటిస్ అనేది ఏంటిది అంటే జస్ట్ ఇదొక ఫంగీ, ఓకేనా. సో ఇది చనిపోవాలంటే మనం ఎంత టెంపరేచర్ వరకు వాడాలి? 42 to 46 degrees Celsius ఉంటే ఇది కంప్లీట్గా డిస్ట్రాయ్ అవుతుంది. అండ్ ఇంతకుముందు మిమ్మల్ని అడిగాను కదా క్వశ్చన్ ఏంటి? శిలీంధ్రాల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాం మనం? మైకాలజీ. శిలీంధ్రాల అధ్యయన శాస్త్రం మనం ఏమంటాం? మైకాలజీ అంటాం. సో ఖచ్చితంగా నోట్స్ చేసుకోండి, ఈ పాయింట్ని ఖచ్చితంగా నోట్స్ చేసుకోండి, ఓకేనా. ఎస్. నెక్స్ట్ చూస్తే ఇది మన న్యూస్లో వచ్చింది. సో చూడండి, తక్కువ టోల్ రుసుము మార్గాన్ని చూపే యాప్. సో మీరు ఆలోచించండి, టోల్ తక్కువ ఎక్కడుంటుంది అని మనం వెళ్తూ చూస్తూ ఉంటాం కదా రోడ్ మీద వెళ్తే.
సో ఇప్పుడు అలాంటి ఒక వెసులుబాటు మనకు వచ్చింది. ఈ యాప్ పేరు ఏంటంటే రాజ్‌మార్గ్ యాప్. యాప్ పేరేంటి? రాజ్‌మార్గ్ యాప్. ఈ రాజ్‌మార్గ్ యాప్ జూలై నుంచి అందుబాటులోకి వచ్చింది. ఉదాహరణకు ఢిల్లీ నుంచి లక్నోకి వెళ్ళడానికి 3 మార్గాలు ఉన్నాయనుకోండి. ఆ మార్గాలు సంథింగ్ ఇక్కడ ఇచ్చారు. సో తక్కువ మనకి చార్జ్ ఎక్కడ పడుతుందో సో దాన్ని చూపిస్తూ మనకి తీసుకెళ్తుంది. ఇదేనండి ఆ రాజ్‌మార్గ్ యాత్ర. ఈ రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ఇదే. సో ఇలా వెళ్తుంటే ఎక్కడైతే టోల్ తక్కువ పడుతుందో అక్కడ బై ద వే దీన్ని ఎవరు డెవలప్ చేశారు? నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. నేను మీ అందరిని అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్. ఈ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? when was this established in India? ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? నేను మీ అందరినీ క్వశ్చన్ అడుగుతున్నా. ప్లీజ్ డూ కమెంట్. ఓకే, చలో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే సింపుల్ అండి. ఏపీ పర్స్పెక్టివ్లో అమరావతిలో స్పోర్ట్స్కి సంబంధించిన ఒక సిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎన్ని ఎకరాల్లో? 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ అనేది ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ చూస్తే బయ్యారం చెరువు చరిత్రకు సాక్ష్యం. సో బయ్యారం చెరువు శాసనం మైలాంబ వేసింది అని మనం తెలంగాణ రీజియన్లో ఎస్పెషల్గా కాకతీయులను చాప్టర్ మనం మాట్లాడుకుంటాం కదా. సో ఆ బయ్యారం శాసనం మళ్ళీ ఈరోజు న్యూస్లోకి వచ్చింది. ఏమనంటే ఇక్కడ చూడండి, ఇదేంటి? ఫస్ట్ కాకతీయుల వంశవృక్షాన్ని తెలిపే శాసనం అన్నట్లుగా. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? కాకతీయుల వంశవృక్షాన్ని తెలుపుతుంది. నెక్స్ట్ ఇది పొడవాటి రాయి మీద 4 వైపులా ఏ భాషలు? తెలుగు, కన్నడ, సంస్కృతం లిపి. తెలుగు, కన్నడ, సంస్కృతం లిపి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది సెకండ్ టాపిక్. పొడవాటి రాయి కనబడుతుంది కదా, పొడవాటి రాయి 4 వైపులా 1, 2, అటు 3, అవతల 4. ఈ 4 వైపులా తెలుగు, కన్నడ, సంస్కృత లిపిలో ఇది మనకు కనబడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఓరుగల్ రాజధాని చేసుకుని పాలించిన కాకతీయుల వంశవృక్షం ప్రస్తుతం మహబూబాబాద్ డిస్టిక్. సో డిస్టిక్ ఏంటి? మహబూబాబాద్ డిస్టిక్. థాట్ పాయింట్గా నోట్ చేసుకోండి. బయ్యారం పెద్ద చెరువు శాసనం కట్టపై లిఖించిన శిలాశాసనం ద్వారా అందుబాటులోకి ఉంది. పొడవాటి రాయి మీద తెలుగు, కన్నడ, సంస్కృత్ లో ఇది లిఖించబడి ఆనాటి కాలం వంశవృక్షం, నాటి రాజుల పరిపాలన దక్షతను గురించి ఇది తెలుపుతుంది. ఇక శాసనంలో ఏముంది అంటే దాదాపుగా వీరిలో గణపతి దేవుడు అంట 1105 సంవత్సరంలో ఒక కుమార్తె జన్మించింది. ఆమెనే మన రుద్రమదేవి. ఆమెకు శ్రీశైల మల్లికార్జునుడికి పేరిట ధర్మకీర్తిగా ధర్మానికి సంథింగ్ వాళ్ళ సమస్య స్టోరీ మొత్తం మనకు ఉంటుందండి. సో బై ద వే ఇక్కడ చెప్పిన ఈ 3 పాయింట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇదంతా స్టోరీ మనకి తెలంగాణ రీజన్ ఆస్పెక్ట్లో, తెలంగాణ హిస్టరీలో కూడా మనకు కనబడుతుంది. సో కరెంట్ అఫైర్ అంటే ఏంటి చెప్పాను కదా, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీ సబ్జెక్ట్స్ ఉంటుంది. స్టాక్ జీకే పాయింట్స్ కూడా ఇందులో ఉంటాయి. అర్థమవుతుందా? ఈ విధంగా మీరు నోట్స్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీ కంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దీనికి రీచ్ వచ్చే విధంగా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.